నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ. గత ఏడాది జీహెచ్ఎంసీ ఈ ప్రాంతంలో మ్యాన్ హోల్ పనులను పూర్తి చేయగా ఈ సమయంలో మ్యాన్ హోల్ విస్తీర్ణంలో సిమెంట్ రోడ్డు వేసి మిగిలిన రోడ్డును అలాగే వదిలేశారంటూ దీని ఫలితంగా రోడ్లు చాలా ఇరుకైనవి. కనీసం ఒక 4 చక్రాల వాహనం కూడా వెళ్లే అవకాశం లేదు. మరియు మిగిలిన సగం రోడ్డులో రోజు రోజుకు లోతైన గుంతలు కనిపించడం ప్రారంభించాయి. డెవలప్మెంట్ మీద అభివృద్ధి దానికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏంటంటే రోడ్లు అంజన్పూర్ కాలేజీలో రోడ్లు కానీ, కేఎన్ఈజీ సిస్టంలో కానీ, భారతనగర్ రోడ్లు కానీ, కేఎన్ఈజీ సిస్టంలో కానీ, అదేవిధంగా సిటిజన్ కాలనీ రోడ్ తొగేసి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. దాని మీద కానీ దాని వెంటనే ఈ వర్షాకాలం ఏదైతే ఫిల్టింగ్ ఏదైతే ఉందో డ్రైనేజీలు మునిగిపోయి ఎట్లా మరి అట్లా అయిపోయిందండి. ఇప్పుడు ప్రతి ప్లేస్ తవ్వుకుంటూ పోతుంటారు. వాళ్ళది ఏముంది? తీసారండి ఒకసారి అది డైరెక్ట్ మనం సుదర్శన్ సార్ ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ ప్లేస్లో? మెట్రో వాటర్ ఎండి సుదర్శన్ సార్ ప్లేస్లో కొత్త వచ్చినట్టుందిగా మన ఏఎస్ ట్రాన్స్ఫర్లలో డైరెక్ట్ వాళ్ళకే పెట్టండి, ఎండీకి పెట్టండి లెటర్. ఇంకా వీళ్ళు చెప్తే వీళ్ళ వల్ల కాదు. అది దాని మీద ఆర్డర్స్ తీసుకోండి. దాని మీద ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు ఇప్పుడు